ఓం శ్రీ మాత్రే నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 294వ నామం భువనేశ్వరి. భువనముల అన్నిటికీ ఈశ్వరి, అధిపతి అమ్మ భువనేశ్వరి అన్నారు. భువనాలు అంటే భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము అని 7 ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము అని 7 అధోలోకాలు ఉన్నాయి. పైన 7, క్రింద 7 కలిపి 14 భువనాలు అన్నారు. వీటన్నిటికీ అమ్మ ఈశ్వరి. వీటన్నిటినీ అమ్మే సృష్టించింది కనుక వీటన్నిటికీ అమ్మ ఆవిడే, ఈశ్వరి ఆవిడే. 14 భువనాలు అన్నారు, 14 లోకాలు అన్నారు. మరి వీటన్నిటికీ ఈశ్వరి గనక అమ్మని భువనేశ్వరి అన్నారు. అంటే స్వామిని, అధిపతి అని అర్థం. భువనేశ్వరి మంత్రస్వరూపురాలు అమ్మ. భువనేశ్వరి బీజం ఈ నామాల్లో 3 సార్లు వస్తుంది. అదే ఏ నామాలంటే త్రిపుర, రాజరాజేశ్వరి, భువనేశ్వరి. ఈ 3 నామాల్లో భువనేశ్వరి బీజం వస్తుంది. ఈ నామాలకు అన్నిటికీ ఒకటే అర్థం వస్తుంది, ఏమీ తేడా లేదు. భవనము అంటే భవ, భువనము అంటే ఉండటం. అంటే 14 భువనాలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ అమ్మే నాయకురాలు, అమ్మే అధిపతి, అమ్మే సృష్టికర్త, అమ్మే పోషణకర్త, అమ్మే లయకర్త. వీటన్నిటికీ అధిపతి అమ్మే. వీటన్నిటినీ సృష్టించేది అమ్మే, చూసేది అమ్మే, అన్నిటినీ పాలించేది అమ్మే, మళ్ళీ లయం చేసుకునేది అమ్మే. అందుకని అమ్మని భువనేశ్వరి అన్నారు. అన్నిటికీ అమ్మే నాయకురాలు. మరి ఆ బ్రహ్మకీట జనని అన్నారు. అంటే కీటకం అంటే మనకి కనపడని జీవి నుంచి సృష్టించే బ్రహ్మ వరకు అమ్మ స్వరూపమే అని ఆ నామంలో మనకు తెలియజేశారు. మరి ఆ బ్రహ్మకీట జనని భువనేశ్వరికి తేడా లేదు. మరి ఈ కంటికి కనపడని జీవి నుంచి బ్రహ్మ వరకు ఉన్న సృష్టి అంతా కూడా అమ్మ సృష్టిలోది. అమ్మే సృష్టిస్తోంది కనుక అమ్మే ఈశ్వరి, నాయకురాలు. భువనాలన్నీ ఆవిడే సృష్టిస్తోంది, ఆవిడే నాయకురాలు కనుక భువనేశ్వరి అమ్మ. మరి భువనేశ్వరి అన్నారు. వరద అంటే వరాలను ఇచ్చేది. అభయ అంటే భయము లేని స్థితిని అభయ అంటారు. పాశాంకుశములను ధరించిన వాడు భువనేశ్వరుడు. భువనేశ్వరుడికి వరదహస్తం, అభయహస్తం, పాశము, అంకుశము ధరించి ఉంటాడు. ఆయన్ని భువనేశ్వరుడు అన్నారు. అమ్మ భువనేశ్వరి. అమ్మ దగ్గర ఏముంటాయి? వరదహస్తం ఉండదు, అభయహస్తం ఉండదు. కానీ అమ్మ అన్నిటినీ ఇస్తుంది, భయాన్ని లేకుండా చేస్తుంది. తల్లి బిడ్డలకు పసిబిడ్డ ఉంటే పసిబిడ్డ అడగకుండానే అన్నిటికీ చక్కగా సమకూరుస్తుంది, అన్నీ ఇస్తుంది, వాడికి అన్నీ చేస్తుంది. అభయము, ఆ తల్లి దగ్గర ఉంటే చాలు, భయము లేని స్థితి. ఎంత భయపడి ఉన్న బిడ్డైనా తల్లి దగ్గరకు తీసుకుంటే భయం పోయి కిలకిలా నవ్వుతాడు. అట్లాగే అమ్మ దరికి చేర్చుకుంటే, అమ్మని స్మరిస్తే, అమ్మని దగ్గర ఉంచుకుంటే బిడ్డకి ధైర్యము, అభయము, భయము లేని స్థితి. నాకేం భయం అనుకుంటాడు. మరి వరద అంటే వరదహస్తం లేదు కదా అమ్మకి, వరాలను ఇవ్వదా అంటే అడగకుండానే బిడ్డకి అన్నీ
ఎవరికి ఎప్పుడు ఏది కావాలో అది అన్నీ ఇచ్చేదే తల్లి. అందుకని జగన్మాత అమ్మకి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో. ఆ విధంగా అమ్మ అందరికీ అన్నీ ఇస్తూనే ఉంటుంది. అభయహస్తం వరదహస్తం లేకపోయినా అమ్మ అన్నిటినీ ఇస్తుంది, భయాన్ని లేకుండా చేస్తుంది. మరి అమ్మ పాదాలే మనకి శరణ్యం. ఆ రెండు అభయ వరద హస్తాలు ఏమిటి అంటే అమ్మ పాదాలే. అమ్మ పాదాలను ఆశ్రయిస్తే అభయము, మరి అన్నిటినీ ఇచ్చేటువంటి వరదహస్తము ఉన్నట్లే. నీ పాదాలే అభయ వరదహస్తాలమ్మా అంటారు శంకరాచార్యులు వారు. అమ్మ పాదాలను ఆశ్రయిస్తే అంతకంటే ఇంకేమీ చెయ్యాల్సిందేమీ లేదు. అమ్మే అన్నీ చేయిస్తుంది, అమ్మే అన్నీ ఇస్తుంది. అమ్మ దరి ఉంటే ఏ భయము ఉండదు. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. ఆ అమ్మ దయకు పాత్రులు అవ్వాలి, అన్ని ఆనందాల్ని పొందాలి. అమ్మ ఈ ఆనందాల్ని ఇస్తుంది, ఆ ముక్తి ఆనంద మోక్షానందము ఇస్తుంది. అన్నిటినీ ఇవ్వగలిగే సామర్థ్యం అమ్మకి ఉంది. ప్రేమ దయ ఉంది గనక అమ్మని ఆశ్రయించాలి. అందుకే ఈ లోకాలన్నిటికీ ఈశ్వరి గనక అమ్మని భువనేశ్వరి అన్నారు. అటువంటి భువనేశ్వరి మాతకు మనం నమస్కారం చేసుకుంటూ, అమ్మ నీ సృష్టిలో ఉన్న అణువులో మేము మమ్మల్ని దయతో చూచి మాకు ఏమి మార్గాన్ని చూపించాలో, జ్ఞాన మార్గాన్ని ఎలా చూపించాలో అలా చూపించి ఆ మార్గంలో నడిపించి సంపూర్ణమైన ఆనందాన్ని మాకు, పరిపూర్ణమైన ఆనందానుభవాన్ని మాకు ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం